అందరికీ నమస్తే. మనం ఈ వీడియోలో రీసెంట్గా జూలై 18వ తేదీన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోట హైలీ ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ కేంద్రం నుంచి భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక ప్రైవేట్ రంగం తయారు చేసినటువంటి ఒక ప్రైవేట్ సంస్థ తయారు చేసినటువంటి ఒక ర్యాకెట్ను షార్ కేంద్రం నుండి ప్రయోగం చేశారు. ఆ ర్యాకెట్ పేరు విక్రమ్. దీనికి పూర్తి ఫామ్ ఏంటంటే విక్రమ్ త్రిభువన్ అని పిలుస్తారు. విక్రమ్ త్రిభువన్. అయితే ఈ ర్యాకెట్ ప్రయోగానికి మనం ఏమని పేరు పెట్టామంటే మేడ్ ఇన్ ప్రారంభ్ అంటాం. దీనికే మరో పేరు, ఈ యొక్క మిషన్ కు పెట్టిన పేరు మిషన్ ఆగమన్. దీన్ని మేడ్ ఇన్ ప్రారంభం అని పిలవచ్చు. అలాగే ఇక్కడ చూడండి మిషన్ ఆగమన్ అని పిలవచ్చు. అట్లాగే ఇది శ్రీహరికోటలో ప్రయోగం చేయడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ప్రైవేట్ రంగం తయారు చేసినటువంటి శాటిలైట్స్. దీని పేరు విక్రమ్, పూర్తి పేరు విక్రమ్ త్రిభువన్. ప్రపంచంలోని అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సెక్టర్ తయారు చేసినటువంటి శాటిలైట్ కలిగిన దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో ఉందని చెప్పాలి. ఇక్కడ భారతదేశం 3వ దేశం ఇక్కడ మనం చరిత్రలోకి వెళ్ళింది. తర్వాత ఇందులోకి మనం ఏం నేర్చుకోవాలంటే ఈ ర్యాకెట్ లో మనకి 400 సుమారుగా 450 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు అంటే 450 కిలోమీటర్ల దూరం ఎత్తు వరకు దీన్ని ప్రయోగం చేశారు. 450 కిలోమీటర్లు. ఇక్కడ అర్థం ఏంటంటే మనం ఏం తెలుసుకోవాలంటే మనకి శాటిలైట్స్ అనేవి ప్రయోగం అనేది 3 రకాలుగా చేయొచ్చు. ఎలా అంటే LEO లో ఎర్త్ ఆర్బిట్ అంటాం. సుమారుగా 160 km నుండి భూమి యొక్క ఉపరితలం నుండి పైకి 160 km నుండి 2000 km ఎత్తు వరకు ప్రయోగించే ఆ శాటిలైట్స్ ర్యాకెట్స్ మనం లో ఎర్త్ ఆర్బిట్ లియో శాటిలైట్స్ అంటాం. రెండవది MEO మిడిల్ ఎర్త్. ఇవి 2000 కిలోమీటర్స్ నుంచి 35,700 కిలోమీటర్ ఎత్తు వరకు సుమారు 756 ఉంటుంది. సో మిడిల్ ఎర్త్ ఆర్బిట్ అనేది ఎర్త్ నుంచి సుమారు 2000 కిలోమీటర్ దాటి 35,700 కిలోమీటర్ మధ్యలో ప్రయోగించే శాటిలైట్స్ ను మనం మిడిల్ ఎర్త్ ఆర్బిటర్ శాటిలైట్స్ అని పిలుస్తాం. తర్వాత జియో స్టేషనరీ ఆర్బిటర్ అంటాం. జియో స్టేషనరీ ఆర్బిటర్ ఇది సుమారుగా 35,700 km పైనే ఉంటుంది ఇంకా. సో ఇది 24 అవర్స్ అంటే ఎర్త్ ఎలాగైతే తిరుగుతుందో దాని చుట్టూ కూడా ఎర్త్ సమానంగా ఈ శాటిలైట్ మొత్తం భూమి చుట్టూ ఒకసారి తిరిగేస్తుంది అనమాట. సో ఇది చాలాసార్లు గ్రూప్స్ అడిగాడు ఏమిటి అంటే ఎర్త్తో భూమికి సమానంగా ఒకేసారి 24 గంటల్లో భూమి మొత్తం తిరిగే గ్రహాలను ఏ ఆర్బిట్ లో ప్రవేశపెడతారంటే లేక ఆ శాటిలైట్ కి ఏమని పేరు పెడతారంటే జియో స్టేషనరీ ఆర్బిటర్ శాటిలైట్స్ అంటారు. జియో స్టేషనరీ ఆర్బిటర్ అంటే అర్థం ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం తీసుకుంటుందో ఆ శాటిలైట్ కూడా భూమితో సమానంగా తిరుగుతుంది ఒకసారి. అంటే 24 అవర్స్ ఒకసారి భూమి చుట్టూ తిరిగేస్తుంది. అలాంటి శాటిలైట్స్ ఏమని పిలవాలంటే మనం జియో స్టేషనరీ ఆర్బిటర్ శాటిలైట్స్ అని పిలుస్తాం. తర్వాత ఇంకోటి ఉంది సన్ సింక్రోనసిస్ ఆర్బిటర్ అంటాం. ఈ సన్ సింక్రోనసిస్ ఆర్బిటర్ అంటే ఏంటంటే ఇంకా చాలా ఎత్తులో అనమాట, అన్నిటి ఇంకా హైయెస్ట్ అనమాట. ఇంక ఇది మనం ఏదైతే కమ్యూనికేషన్స్ కానీ అలాగే మనం ఎర్త్కి సంబంధించిన డేటా కానీ ఫారెస్ట్ సంబంధించిన డేటా కానీ ఇవన్నీ కూడా మనం ఆ సన్ సింక్రోనసిస్ డేటా ఆర్బిటర్లో ఎక్కువగా మనం పంపిస్తాం. సో ఎంత ఎత్తులో ఎక్కువగా పంపిస్తే సమాచారం అంత పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి. సో ఇట్లా మనకి లో ఎర్త్ ఆర్బిటర్, మిడిల్ ఎర్త్ ఆర్బిటర్, జియో స్టేషనరీ ఆర్బిటర్ అలాగే సన్ సింక్రోనస్ ఆర్బిటర్ అంటాం. ఇప్పుడు ఈ స్కై రూట్ అనే హైదరాబాద్కు చెందినటువంటి స్కై రూట్ అనే సంస్థ, ఈ సంస్థ ఆ ర్యాకెట్ పేరు ఏంటండి విక్రమ్. పూర్తి పేరు విక్రమ్ త్రిభువన్ అని పిలుస్తాం. విక్రమ్ త్రిభువన్ పిలుస్తాం. ఇందులో 6 పేలోడ్స్ తీసుకెళ్ళింది. పేలోడ్ అంటే ఏమీ కాదు, ర్యాకెట్ లో ఒక పెన్ పెట్టిన, ర్యాకెట్ లో ఒక బిస్కెట్ పెట్టిన దాని పేలోడ్ కింద లెక్క. అట్లా ర్యాకెట్ లో ఈసారి ఈ ర్యాకెట్ లో ఈ ఏం పంప్ తీసుకుపోయారంటే ఒక చిన్న ట్రయల్ వేస్తారు అన్నమాట. సో అవి ఏవేవి ఇక్కడ చూసుకుందాం. 6 పేలోడ్స్ లో ముఖ్యమైనవి ఈ ర్యాకెట్ ద్వారా పంపించారు. ఎంత దూరం పంపించారు అంటే ఎర్త్ నుండి 450 కిలోమీటర్ల ఎత్తులోకి దీన్ని పంపించారు. అట్లాగే ఈ పంపించడంలో మీకు చెప్పాను 6 రకాల పేలోడ్స్ ఏవైతే ఉన్నాయో 6 రకాల పేలోడ్స్ ని తీసుకెళ్లారు.
ఈ 6 రకాల పేలోడ్ యొక్క బరువు 350 కేజీల బరువు గల పేలోడ్స్ ని రాకెట్ నుండి అంతరిక్షంలో తీసుకెళ్లారు. ఎంత ఎత్తులో తీసుకుపోయారు అంటే 450 కిలోమీటర్ ఎత్తుకు తీసుకుపోవడం జరిగింది. అయితే అందులో ముఖ్యంగా తీసుకెళ్లిన పేలోడ్స్ ఏంటంటే గ్రహ స్పేస్, కాస్మాస్ సర్ఫ్, డి క్యూబ్ వంటి సంస్థలు తయారు చేసిన ఏవేవి తయారు చేసిన పేలోడ్స్ ని గ్రహ స్పేస్, కాస్మోస్ సర్వ్, డి క్యూబ్ లాంటి సంస్థ తయారు చేసిన కొన్ని పేలోడ్స్ ని అంతరిక్షంలోకి తీసుకెళ్లడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం తీసుకుంటే ఇంపార్టెంట్ అంశాలు ఏంటంటే ఇందులో ఈ పేలోడ్ లో ముఖ్యంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లిన అంశాలు ఏమంటే నరేంద్ర మోడీ గారు వందే మాతరం, నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పేలోడ్ లో వందే మాతరం అని రాసినటువంటి ఒక ఉత్తరం, ఒక పోస్ట్ కార్డు, ఇది విక్రమ్ పైకి తీసుకెళ్ళినటువంటి రాకెట్ లో ఈ పోస్ట్ కార్డుని పెట్టారు. పోస్ట్ కార్డు వందే మాతరం రాసినటువంటి పోస్ట్ కార్డు మీద వందే మాతరం రాశారు. నరేంద్ర మోడీ సంతకంతో రాయబడింది. ఆ వందే మాతరం అతని చేతి రాతతో రాయబడింది. ఇది అంతరిక్షంలోకి దీన్ని తీసుకుపోయారు. అలాగే తీసుకుంటే తెలంగాణలో వరంగల్కి చెందిన అజయ్ కుమార్, ఈ అజయ్ కుమార్ అనే ఒక శిల్పి, ఇతను చాలా సూక్ష్మ కళ, బియ్యం గింజ కన్నా చిన్న, అంత చిన్న వాటి మీద కొన్ని చిత్రాలు వేయగలడు. ఇతను ఏం చేశాడంటే సివి రామన్, అలాగే ఏపీజే అబ్దుల్ కలాం, అలాగే విక్రమ్ సారాభాయ్, ఈ ముగ్గురు కలిగిన సూక్ష్మ చిత్రాలు ఎవరెవరివి? సివి రామన్, అబ్దుల్ కలాం, విక్రమ్ సారాభాయ్ ప్రతిమలు చాలా చిన్నగా, అవి సుమారుగా 18 క్యారెట్ల బంగారంతో చిన్నటువంటి ప్రతిమలను తయారు చేశారు. సో అట్లాగే విక్రమ్ రాకెట్ ను కూడా చిన్న నమూనా తయారు చేశారు. సో విక్రమ్ రాకెట్ నమూనా ఎట్లా ఉందో ఒక నమూనా తయారు చేయబడింది, విక్రమ్ సారాభాయ్ నమూనా తయారు చేయబడింది, అబ్దుల్ కలాం నమూనా తయారు చేయబడింది, సివి రామన్ నమూనా తయారు చేయబడింది. దాంతో పాటుగా నరేంద్ర మోడీ రాసినటువంటి పోస్ట్ కార్డు మీద వందే మాతరం ఏదైతుందో ఇది కూడా తయారు చేయబడి, ఇవన్నీ కూడా విక్రమ్ రాకెట్ నుండి పంపించిన పేలోడ్లో వీటిని కూడా పైకి పంపించారు, అంతరిక్షంలోకి పంపించారు. ఇవన్నీ అట్లాగే ఈ విక్రమ్ రాకెట్ తయారీలు ఎవరెవరైతే ఉన్నారో సంస్థ, ముఖ్యంగా మనకి ఇస్రో చైర్మన్ నారాయణన్ గారు ఉన్నారు. నారాయణ గారి యొక్క చేతిరాత, స్కై రూట్ సంస్థ వారి యొక్క సైంటిస్టుల చేతిరాతలు, ఇట్లా అందరూ కూడా ఆ ర్యాకెట్ల మీద వాళ్ళ చేతిరాతలతో రాయబడినటువంటి ప్రతిమలు కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లడం జరిగింది. సో ఇవి మనకి స్కై రూట్ పంపించినటువంటి విక్రమ్ రాకెట్ యొక్క అంశం. మన కాంపిటేటివ్ పరంగా తీసుకుంటే ఎట్లా నేర్చుకోవాలంటే, ప్రపంచంలో ఎన్నవ దేశము, ప్రైవేట్ రంగం కలిగిన శాటిలైట్లు ఎన్నవ దేశం అంటే 3వ దేశంగా మనం చెప్పాలి. అట్లాగే తీసుకున్నట్లయితే ఏ ప్రైవేట్ సంస్థ దీన్ని తయారు చేసిందంటే స్కై రూట్. దాని కేంద్రం ఎక్కడ ఉంది? హైదరాబాద్. ఈ రాకెట్ పేరేంటి? విక్రమ్ త్రిభువన్. ఇది ఎన్ని కిలోమీటర్ ఎత్తులో దీన్ని తీసుకుపోయారు? 450 కిలోమీటర్లు. ఈ రాకెట్ లో ఎన్ని పేలోడ్స్ ఉపయోగించారు? 6 పేలోడ్లను ఉపయోగించారు. ఆ 6 పేలోడ్ యొక్క బరువు ఎంత? 350 కేజీలు. ప్రస్తుతం షార్ కేంద్రం ఎక్కడుంది? తిరుపతి జిల్లాలో ఉంది. అలాగే సూక్ష్మ కళలు కలిగిన ప్రతిమలను తయారు చేసిన వ్యక్తి ఎవరు? అజయ్ కుమార్. ఇతడు వరంగల్కి చెందిన తెలుగు వ్యక్తి. ఈ సూక్ష్మ కళల్లో ఏ చిత్రాలు ఈ రాకెట్ ని తీసుకెళ్లినటువంటి పేలోడ్ లో ఉపయోగించారు అంటే, ఒకటి సివి రామన్ ప్రతిమ, రెండోది విక్రమ్ సారాభాయ్ ప్రతిమ, మూడోది అబ్దుల్ కలాం ప్రతిమ. అట్లాగే నరేంద్ర మోడీ చేతిరాతతో రాసిన వందే మాతరం యొక్క పోస్ట్ కార్డును కూడా ఈ యొక్క రాకెట్ అంతరిక్షంలో తీసుకువెళ్ళింది. సో ఇది ఒక చరిత్ర అని చెప్పవచ్చు. ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా ఇంపార్టెంట్ అంశంగా ఇది తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు.